ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా ఉందాతనం లేదు కదా, అన్ని బూతులు. పోలీస్ శాఖను మాట్లాడే విధానమేనా అది? పోలీసు వాళ్ళు లేకపోతే ఈయన ఎప్పుడో సావదంగా నక్సలైట్లు. అది కాదు అసలు నిజంగా. నిన్న మరి పోలీసులకు బట్టలు ఉపదేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పి మరి అంబటి రాంబాబు గాని నాయకులందరూ మరి ఎందుకు మీడియా ముందరకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు? అది ఏది ఏమైనా బాబు, అసలు అంబటి రాంబాబు మానవత్వం కలిగినోడు కాదు, పైగా అతను లాయరు. ఎందుకు మాట్లాడతాడో ఏం చేస్తాడో అర్థం కావట్లా. బయటకు వచ్చి మైకు పట్టుకున్నాడంటే అన్ని నీచమైన మాటలే. జగన్ తర్వాత అతనే. సరే, ఇక్కడ మరి ముఖ్యంగా నిన్న రైతులను పరామర్శించడానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నేనున్నప్పుడు రైతులందరికీ మేలే చేశాను, చంద్రబాబు వచ్చి రైతులకు ద్రోహం చేస్తున్నాడు అంటున్నారు. అది నిజమే అనుకోవచ్చు అంటారా? అది అతనికి తెలుసు. అతనుండగా మార్కెట్ ఎంత జరిగింది, అతనుండగా మార్కెట్ పోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఎట జరిగింది. కాబట్టి ఇవాళ పరిస్థితులు బాగా, ఎక్స్పోర్ట్లు లేవు, దిగుబడులు బాగున్నాయి. ప్రతి రైతు మిరప తోటల మీద ఆశపడి పంటలు ఎక్కువ పడినాయి, బాగానే ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు బగులు కష్టపడుతున్నాడు. ఏం చేయాలా, రైతు నష్టం ఎట్లా బూడ్చాలా అనే విధానంతో ఆయన కూడా తిప్పలు పడుతున్నాడు. ఆయన మేము దుమ్మెత్తిపోయి మూతికి ఇట్ట గుడ్డ కట్టుకుని సరిగ్గా మాటలు కూడా వినపట్లా. అంటే రైతుకి మంట ఉండదు, రైతుకి దగ్గు రాదు, ఇట్ట పెట్టుకున్నాడు. ఏదైనా అతను రైతు పక్షపాత అంటే కదండి జగన్మోహన్ రెడ్డి. మామూలుగా కాదయ్యా, రైతుకి ఏం చేసింది, పైన భగవంతుడు ఉన్నాడు. ఆయనకి భగవంతుడు అసలు ఏరే గుండెల మీద చేసుకొని చెప్తాడు నాకు దేవుడు ఉన్నాడని. అతను అన్ని అబద్ధాలే. అంటే ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, అందరికి మంచిగా చేస్తాం, ఈసారి కార్యకర్తలను మాత్రమే పట్టించుకుంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. అంటే ప్రజల్లో కార్యకర్తలు లేరా? నేను ప్రజల కోసం ఆలోచించాను గడిచిన 5 సంవత్సరాలు అంటున్నాడు కదా. వాడు చేసింది పోయినసారి కార్యకర్తలకేగా. ఇప్పుడు ఇక్కడ మా ఊళ్ళో 400-500 ఎకరం భూమి కొన్నాడు. ఎక్కడెక్కడ కార్యకర్తల్ని వైసీపీ కార్యకర్తలకే ఇక్కడ ప్లాట్ ఇచ్చాడు. ఎక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, అందరికి ఇచ్చాను అన్నాడుగా. ఏడా ఇచ్చింది? ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఎంక్వైరీ చేశారు, మరి ఎట్లుందో మాకు తెలీదు. ఒక్కొక్కళ్ళు దాదాపు 10 షవర్లు గోల్డ్ వేసుకొని కారు వేసుకొని వచ్చిన వాళ్ళకి ప్లాట్లు ఇచ్చాడు ఇక్కడ. బాబాయ్ 10 షవర్లు బంగారం కార్లు వేసుకొచ్చిన వాళ్ళక? మా ఇంటి ముందలుగా పోతాయి కార్లు, మోటార్ సైకిల్ గాని కార్లు గాని నా ఇంటి ముందలుగా పోతాయి. ఆదివారం అడిగి పోయి చూసుకొని వస్తారు. ఈ మధ్య అసలు పాడుపడినాయి కదా చెట్లు మలిసి. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ రెవెన్యూ వాళ్ళని పంపించి మళ్ళీ ఏర్పాటు చేసి మళ్ళీ 1,50,000 మళ్ళీ గవర్నమెంట్ చేయూత ఇచ్చి పని చేపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అన్ని పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కాదు బాబాయ్, మళ్ళీ 30 సంవత్సరాలు నేనే అధికారంలోకి వస్తాను, ఈసారి మాత్రం ఓన్లీ కార్యకర్తల కోసమే పనిచేస్తాను అంటున్నాడు. గతంలో ప్రజల కోసం పనిచేశాను అన్నాడు. మీరేమో గతంలోనే కార్యకర్తలకే చేశాడు అంటున్నారు. ఏది నిజం? ఆయన చెప్పేది నిజమా, మీరు చెప్పేది నిజమా? అది నిజం. ప్రజలు చెప్పేది నిజమో ఆయన చెప్పేది నిజమో అతనికే తెలియాలి. అసలు మాట్లాడేదంతా బూతులు అబద్ధం అని అతనికి తెలుసు. లేదు, ఆయన బైబుల్ చదువుతాడుగా, బైబుల్ పట్టుకొని వచ్చి నేను ఇక్కడ మాట్లాడింది న్యాయం, ప్రజలకు న్యాయం చేశానని చెప్పమను. ప్రజల తరపున ప్రజల కోసం పోరాటానికి నేను ప్రజల మధ్యకు వస్తున్నాను, ప్రజా సమస్యలపై పోరాడతాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలంటారు? 5 సంవత్సరాలు చేసి మట్టి తినిపించిన ఆయన ఇవాళ నువ్వు ప్రజలకేం చేస్తావయ్యా? ఇవాళ ఏంది నువ్వు చేసే? దేనికి పనికి వస్తావు? ఇవాళ నువ్వు ఏం చేస్తావు? ఆగం చేస్తావు అంతే. నేను మిర్చి యార్డ్కి వచ్చావు, ఓకే బాగానే ఉంది. రైతులను 10 మందిని పిలువు, ఎక్కడన్నా టెంట్ వేసి కూర్చో. ఏంటి పరిస్థితి అడుగు. మరి నేను ఇట్లా చేశాను, నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను నీచంగా మాట్లాడారు కదండి, మరి ఇలా ఏంటి పరిస్థితి రైతులను పిలిచి అడుగు, బాగుంటుంది. నువ్వేం లేకుండా ఇట్లా పెట్టుకొని 100 మంది రౌడీలను వేసుకొని ఎగబడి దాడి చేయడానికి వచ్చావు కానీ నువ్వు రైతుకి పరామర్శించి రైతు నష్టం పోవడానికి ఏం కాదుగా. అది ఆయన చేసింది. సరే, అయితే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, 30 సంవత్సరాలు పాలిస్తాను మళ్ళీ నేనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి. నేను ఇంకా 10 సంవత్సరాలు బతుకుతా గ్యారంటీగా. మళ్ళీ
జగన్ పరిపాలనకు వస్తాడనేది మట్టుకి ఇక ఎవరు చరిత్రలో ఎవరు చూడరు, నమ్మరు, ఎయ్యరు కూడా. అది అసలు మళ్ళీ రేపు ఎలక్షన్లు వస్తున్నాయిగా, రేపు తెలిసిద్దిగా నీ బతుకు. ఏ ఎలక్షన్ లో వస్తున్నాయి అనుకోండి, పంచాయతీ ఎలక్షన్ లో, పంచాయతీ మండలాలు ఎన్ని వస్తున్నాయి కదా, వాటిని కూడా మేనేజ్ చేశాడు. మున్సిపాలిటీ ఎలక్షన్ లో మేనేజ్ చేశాడు, కుట్రపూరితంగా చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారుగా. ఏమైనా అంటాడయ్యా, అసలు ఇది మంచిది కాదు, నోరు మంచిది కాదంటారు. అన్ని మాటలు చెప్పే కన్నా ఒక మాటతోటి అది మంచిది కాదు. ఆయన ఏదన్నా ప్రజల్లోకి రా, గ్రామాల్లోకి రా, మంచి నికాల్సైన కార్యకర్తలను తీసుకురా, నీ ఎమ్మెల్యేలను తీసుకురా, ఒక బస్సు పెట్టు, ఒక సెంటర్లో మాట్లాడు. చేస్తాడంట మళ్ళీ బస్సు యాత్ర, పాదయాత్ర చేస్తాడంట కదా. ఈసారి వస్తే బాగుంటది. పాదయాత్రకు వస్తే ఆయనే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారంట ప్రజలందరూ. బాబు మరీ చెబుతున్నా, అతను చెప్పేది ఇది అది కాదుగా, ఇది కాదు, ఏదో చెబుతుంది, అది నోరు కాదు, అది ఏదో చెబుతుంది అంటారు. ఏదో చెబుతుంది అంటే ఆయన అయితే ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు ముఖ్యమంత్రిగా తిరిగి. ఏమో ఆయన ఆలోచన ఉందేమో మరి. ప్రజల్లో ఎక్కడ ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా, ఎక్కడైనా ఆయనకి సానుకూలంగా ఆయన బాగా పనిచేశాడు అనేది ఒక చోట ఎక్కడన్నా సరే మీరు ఒక రీల్ తయారు చేయండి, చూద్దాం. ఓకే బాబా, థ్యాంక్ యూ.